హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో విచిత్రమైన సంఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయి అని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ఊహించని రీతిలో కంటెస్టెంట్స్కి షాక్ ఇస్తూ ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చి నామినేషన్ ప్రాసెస్ని జరిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే నామినేషన్ కోసం వచ్చినటువంటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్లో కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నారంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నామినేషన్ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి భరణి ఫుల్ టైం కంటెస్టెంట్గా ఎంట్రీ అయితే ఇచ్చాడు. అయితే ఎంట్రీ ఇచ్చాడు కానీ భరణి మళ్ళీ తీవ్ర గాయాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయినట్టుగా తెలుస్తుంది. భరణి లోపలికి రాగానే ఒక సపోర్టింగ్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. భరణితో పాటు శ్రీజ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో శ్రీజకి సపోర్టుగా ఢెమాన్ గౌరవ్ ఒక టాస్క్లో పోటీ పడితే భరణికి సపోర్టుగా ఇమ్మాన్యుయల్ అలాగే నిఖిల్ పోటీ పడ్డారు. ఈ టాస్క్ తీవ్రమైన ఫిజికల్ టాస్క్ అవ్వడంతో ఫిజికల్ టాస్క్ ఆడే క్రమంలో భరణి ఒక్కసారిగా ఫూర్లో అయితే పడిపోవడం జరిగింది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యారు భరణి అలాగే ఇమ్మాన్యుయల్ కూడా. దీంతో వెంటనే భరణిని అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో ఇక భరణి రీఎంట్రీ మళ్ళీ ఇక మారిపోయింది అని చెప్పాలి. తీవ్ర గాయాల పాలైన భరణి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం అనేది దాదాపు అసాధ్యమనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న బజ్. ఈ కారణంగా భరణి ప్లేస్లో మరొకరిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. మనీష్ లేదా ప్రియా, వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా అదృష్టం బాగుండి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన భరణి ఏమాత్రం అసలు ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఫిజికల్ టాస్క్లో తీవ్ర గాయాలతో మళ్ళీ బిగ్ బాస్ హౌస్ని వదిలి వెళ్ళడం నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. మరి భరణి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.